మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను మీ వెంకట్ గన్ని. మీరు చూస్తున్నారు సుమన్ టీవీ. సామాన్యంగా చాలామంది యువకులు డబ్బుల కోసం ఎన్నో పెడదవులు పడుతున్న ఈ సమయంలో ఒక అంగవైకల్యం ఉన్న వ్యక్తి నిజంగా కూడా తన కుటుంబం తన పోషణకి ఎంతో కష్టపడుతున్నాడు. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ రాజమండ్రి మెయిన్ రోడ్లో ఇతనైతే చిప్స్ లాంటివి, పాప్కార్న్ లాంటివి అమ్ముకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా దగ్గరలోనే మరణించినా కానీ ఆయన మనసులో కానీ మదిలో కానీ ఎటువంటి మార్పు రాలేదు. కష్టపడి బ్రతకాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. ఈరోజు ఆదర్శంగా నిలుస్తున్న అతని స్టోరీ ఒకసారి వాచ్ చేద్దాం. శ్రావణ్ నా పేరు. హ్యాండిక్యాప్ వ్యాపారం చేస్తాను. పాప్కార్న్, తీరుమారు అన్నీ కొడతాను. పైపులు బిగిస్తాను. సర్దార్ మధ్య నుంచి వచ్చి బాగా ఉన్నాను. చిన్నప్పుడు నుంచి బాగా ఉన్నాను. కోడిగుడ్డు వల్ల కాళ్ళు పనిచేయాలి. హ్యాండిక్యాప్ తిరుపతి దేవస్థానం గురించి వ్యాపారం చేశాడు. అప్పుడు బాగుంది. నరాల వీక్నెస్ వచ్చేసింది. నుంచుంటారు, నా పని చేసుకుంటా. అమ్మగారు నాన్నగారు చనిపోయారండి. మొన్న నాన్నగారు చనిపోయారు. 5 నెలలు. ఫస్ట్లో అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి చెల్లి, తమ్ముడు. పెళ్ళి అవ్వలేదు. మేము ముగ్గురం సార్. చెల్లి పెద్ద, నేను, నా తర్వాత చెల్లి తర్వాత తమ్ముడు లాస్ట్. బాగానే ఉన్నాను. పెళ్ళి అయిపోయిన చెల్లికి బావ, తమ్ముడు వాళ్ళు అందరూ బాగా ఉంటాం. మామూలు అమ్ముకుంటాం సార్. అమ్ముకొని చేసుకొని బతుకుతాం. నేను 9th వరకు చదివాను సార్. 9th నుంచి ఆపేసాను. ఇంకా చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేవాడిని. నడుచుకొని బ్యాగ్ పట్టుకొని వెళ్ళి వచ్చేవాడిని. ఐర్బా మార్కెట్ కన్నందెల గుడి దగ్గర నుంచి వస్తాను. ఉంటారు సార్ ఒక 5 కిలోమీటర్లు. సైకిల్ మీద వస్తాను. బ్యాటరీ బండి సైకిల్ మీద వస్తాను సార్. బ్యాటరీ బండి మీద వచ్చి సరుకు తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి వ్యాపారం చేస్తాను. బండి మీద ఎట్టి కమిషనే సార్. ప్యాకెట్కి 3 రూపాయలు 4 రూపాయలు ఇస్తారు సార్. 200 అలా వస్తుంది సార్. ఖాళీ ఉంటే తీర్మార్కి సరదాగా వెళ్తాం సార్. తీర్మారులు ఏదైనా సౌండ్ బాక్స్లో ఒప్పుకుంటే వెళ్తాం. కుర్రలతో చేస్తాను సార్. పేటలు అలాంటివి తయారు చేస్తాను. చెక్క పనులు సరదాగా అంతే. అవి సరదాగా మనం తెలిసిన వాళ్ళకి ఇస్తాం. రొటేషన్ నాకు అలాంటివి ఏముండదు సార్. నేను కష్టపడి బతుకుతాను. తిరుగుతాను, వ్యాపారం చేసుకుంటూ వస్తాను. వెళ్ళిపోతాను 9కి అంతే. ఏమో అనిపించలేదు సార్. నాకు హ్యాపీగా తిరుగుతాను, వ్యాపారం చేసుకుంటాను, వస్తాను. సెంటర్లో ఉంటాను. ఇక్కడ అక్క ఉంటుంది, మా సత్యక్క. సొంతకి లేదు సార్. అలాంటివి రాయలేదు సార్. పెళ్ళి అవుతేనే రాస్తానని చెప్పారు. పెళ్ళి అవుతేనే, మ్యారేజ్ అవుతేనే రాస్తాను బాబా అని చెప్పారు. ఆటో తీసుకోవాలనుకుంటున్నాను సార్. ఆటో, ఇల్లు కావాలి నాకు. ప్రభుత్వం వల్ల నాకు ఇల్లు, ఆటో ఒకటి ఇస్తే చాలు సార్. వ్యాపారం చేసుకుంటాను సార్. కూర్చొని ఆటో తీసుకొని ఉల్లిపాయల వ్యాపారం దాని మీద రొటేషన్ చేసుకుంటాను. చదువు బాగా ఉంది సార్. నేను ఇంట్రెస్ట్ పెట్టలేదు చదువు మీద. నేను చదువుకున్నాను. మా ఇంట్లో వాళ్ళందరూ చదువుకునేవారు. నేను ఇంట్రెస్ట్ లేక కుర్రలతో తిరిగి వ్యాపారం చేసుకున్నాను. అంటే ఏం మాట్లాడలేదు. మా వాళ్ళందరూ మాట్లాడలేదు. కష్టపడి బతుకుతాడు, మీ నాన్న లేకపోయినా బతుకుతున్న బాబు సభాస అంటారు. అదే అతను కష్టపడుతున్నాడు. అతనికి ఇల్లు ఆశ్రమం ఇస్తే కొంత ప్రభుత్వం తరపు నాన్న ఆదాయం ఉంటే బాగుంటుందండి. 2 పూటలు కాడ తిరుగుతున్నాడు. నేను చూస్తాం కొంచెం ఒక 5 సంవత్సరాలు మనం చూస్తున్నాడు. అలాగే కష్టపడుతున్నాడు. వచ్చి ప్రభుత్వం దాన్ని పెన్షన్ ఏదో వస్తుంది అనుకోండి. వస్తా అది ఇల్లుని ఆల్రెడీ ఏర్పాటు చేయండి. ఇల్లు ఆటో కావాలండి. ఆటో మిమ్మల్ని తోలుకుంటాడండి. ఇంకా దీని మీద ఆదాయం పెద్ద కనపట్లేదు. మన ప్రభుత్వం ఆదాయం మనం కొద్దిగా ఎంకరేజ్ చేయాలండి. అలాంటి వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయాలి. ప్రభుత్వం కానీ మనం కానీ ప్రజలు కానీ ఎంకరేజ్ చేసి కొద్దిగా అభివృద్ధి చేయాలండి. చూశారు కదా, తను 9వ తరగతి చదువుతున్నప్పుడు అనుకోని పరిస్థితుల్లో ఒక వ్యాధి వల్ల తన 2 కాళ్ళు అయితే కోల్పోవడం జరిగిందని చెప్పి తను చెప్తున్నాడు. ఆ వయసులోనే తన తల్లిని పోగొట్టుకుని తరువాత మొన్న మధ్యనే తన తండ్రిని పోగొట్టుకున్న తన మనసులో కూడా ఎప్పుడు కూడా యాచించాలన్న ఉద్దేశమే రాలేదని ఈ యువకుడి మాటలో మనకు తెలుసు. తన పోషణ కోసం ఎంతో కష్టపడుతున్న ఈయన లాంటి వాళ్ళు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తారు. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గన్ని, సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.